హలో డాడీ, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నానమ్మా, తర్వాత మాట్లాడు. కాదు సార్, మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ నవంబర్ 8 కన్ఫర్మ్ అయింది. అక్కడికి ఏదో గవర్నమెంట్ పని మీద వచ్చారట. నో సంథింగ్ ఇస్ రాంగ్. నాకు ఫోన్లో లూజర్ క్లూ ఇచ్చింది నవంబర్ 9th. మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ నవంబర్ 8th ఫిక్స్ అయింది. సో వాడికి ఆల్రెడీ మినిస్టర్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసు. వాళ్ళ ప్రోగ్రామ్కి వీడి ప్లాన్కి ఏదో లింక్ ఉంది. మలేషియాలో మినిస్టర్లకి పనేంటి? మినిస్టర్స్ ఇక్కడ అన్అఫిషియల్గా ఏదో చేయబోతున్నారు. మిస్టర్ బెనర్జీ, జనం పొట్ట కొట్టి మేమందరం నానా గడ్డి కచ్చి సంపాదించిన సొమ్ము ఇదిగో 300 కోట్లు. ఈ హవాలాలో డాలర్ల కింద ఈ సొమ్మును మార్చేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చిందయ్యా. డోంట్ వరీ సార్, ఈ మనీ సేఫ్. మేము స్టార్ట్ చేయబోయే స్టార్ హోటల్స్కి మీ మొట్టమొదటి పెట్టుబడి 300 కోట్ల రూపాయలు. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది. దాన్ని కొట్టడానికే వాడి ఇక్కడికి వచ్చాడు. ఇన్ని రోజుల ముందు వచ్చాడంటే ఖచ్చితంగా రెక్కి చేసి ఉంటాడు. ఏదో గేమ్ వేసి ఉంటాడు. మినిస్టర్కి మామగారికి లింక్స్ ఉన్నాయి. సో వాడు ఆ పక్కనే ఉండేందుకు ఛాన్స్ ఉంది. అక్కడికి కొత్తగా వచ్చింది ఎవరు? ఇతను నా ఫ్రెండ్ కళ్యాణ్. వాడయ్యే ఛాన్స్ లేదు. తను మెమరీ లాస్ పేషెంట్. నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడో రాంగ్. వీడు థ్యాంక్స్ పార్ట్నర్. ఎలా ఉన్నావు? ఎవరు? రేపు ఎక్కడ ఉంటానో తెలుసా? డ్యూటీలో ఇలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? డిసెంబర్ 16 లోపు నన్ను పట్టుకో. మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. నువ్వే నా కరెక్ట్ మొగుడి. మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. నువ్వే నా కరెక్ట్ మొగుడి. హాయ్ పార్ట్నర్. ఏమంటారు స్వామీజీ? ముందు మనం తేనీటి విందు కానిద్దాం, తరువాత ఈ సంతకాల కార్యక్రమం చూద్దాం. కళ్యాణ్, మై పార్ట్నర్ ఇన్ క్రైమ్ దొంగ. నాకు డబ్బే ముఖ్యం.
అవును, నా కొడుకు దొంగే. కిక్కుకు ఇంకో 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే అది ఓడిపోతుంది, చచ్చిపోతుంది. వేరే దిక్కు లేదు. దాని చావు మేము చూడలేం, తట్టుకోలేం. అందుకే దాన్ని ఆశ్రమంలో చేర్పించి దానికన్నా ముందు మేం చచ్చిపోతున్నాం.